హలో గాయ్స్! ఇవాళ మనం సొరకాయ రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్మల్‌గా సొరకాయ తినాలంటే అందరికీ చాలా కష్టము. అదే బాటిల్ గార్డ్. నాకు కూడా చాలా కష్టం. అస్సలెక్కదు సొరకాయ బజ్జీ అలా చేస్తే. కానీ ట్రస్ట్ మీ గాయ్స్, ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బావుంటుంది. నార్మల్‌గా తినేదానికన్నా చాలా ఎక్కువ తింటారు. అంత బావుంటుంది. నాకైతే అంత ఇష్టం. సో, ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా వచ్చేసి ఇక్కడ మనం రొయ్యలు తీసుకొని వాటిని ఇలా ఒలుచుకోవాలనమాట. కొంచెం కష్టమే వలవడం ఈ ప్రాసెస్. బట్ స్టిల్ కర్రీ బావుంటది కదా! సో, ఇలా వలుచుకొని మొత్తం నీట్‌గా పైన తల, కింద తోక మొత్తం వలిచేసి ఇలా రొయ్యలు సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదొచ్చేసి ప్రెగ్నెంట్ రొయ్య గాయ్స్. చూడండి ఎలా ఉందో. అమ్మ! స్కేరీగా ఉంది చూడ్డానికి. నాకు పట్టుకోవడానికి కూడా చాలా భయమేసింది ప్రెగ్నెంట్ రొయ్యలని. ఇవన్నీ మా అమ్మకిచ్చేసాను. మా అమ్మ ఒలిచింది. నేను నార్మల్ రొయ్యలు ఒలిచాననమాట. సో, ఇలా మొత్తం ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సొరకాయని తీసుకోవాలి. ఇలా లేత సొరకాయనే తీసుకోవాలి. ముదురు సొరకాయ తీసుకుంటే మనకి టేస్ట్ అంత బాగోదు. సో, లేత సొరకాయని తీసుకొని ఇలా తొక్కు మొత్తం పీల్ చేసేసుకోవాలనమాట పీలర్‌తో నీట్‌గా. సో, ఇలా తొక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్‌లో ఏసుకోవాలి. నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అంతే. ఎక్కువేం అవసరం లేదు. సో, నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క ముక్కని తీసుకొని నిలువుగా కట్ చేసుకొని, ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసుకోవాలి. సో, అలా కట్ చేసుకుంటే ఇవి ముక్కలు చిన్న ముక్కలుగా కాకూడదు. అలా అని పెద్ద ముక్కలుగా కూడా కాకూడదు. మీడియం సైజు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ గనక చేసేస్తే అది మనకి కర్రీలో ముక్కలు తిన్నట్టుగా ఉండదు. అది మొత్తం మిక్సీ అయిపోయినట్టు అయిపోతదనమాట. సో, కొంచెం మీడియం పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. సో, ఇవి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 ఆనియన్స్, ఒక టమోటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి బాండ్లీ పెట్టుకొని ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా! అవి ఇందులో యాడ్ చేసేసుకొని గరిటెతో చిన్నగా అటు ఇటు తిప్పాలి. ఫోర్స్‌ఫుల్‌గా తిప్పకూడదు. ఎందుకంటే రొయ్యలు తునిగిపోతాయి. అసలుకే ఇవి చిన్న రొయ్యలు. సో, కొంచెం హ్యాండిల్ విత్ కేర్ లాగా చూసుకోవాలనమాట. సో, అలా గరిటెతో కొంచెం తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. టమోటా మీద తొక్కు వచ్చేంత వరకు. సో, 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా మనకి వాటర్‌గా కనిపిస్తది. ఉడికిపోయి ఉంటది. సో, ఇందులో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. మన రుచికి సరిపడినంత కారం లైక్ 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారప్పొడి. ఆ తర్వాత ఇక్కడ మేము హోమ్‌మేడ్ మసాలా మిక్స్ అనమాట ఇది. సో, ఆ మసాలా మిక్స్‌ని యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయని యాడ్ చేసుకోవాలి. సో, సొరకాయని యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా దబర్ని తీసుకొని పైకి కిందకి అనాలనమాట. ఎందుకు ఇలాగా అంటే గరిటెతో తీసుకొని అంటే మనకి లోపలున్న రొయ్యలన్నీ తునిగిపోతాయి. సో, కొంచెం అలా అనుకున్న తర్వాత ఉప్పు, కారం మొత్తం సొరకాయకి పట్టిందనుకున్నప్పుడు లైట్‌గా గరిటెతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అలా దబర్ మొత్తం ఎత్తుకొని పైకి కిందకి అనడం కష్టం అనిపిస్తే గరిటె తీసుకొని చిన్నగా అయినా చేసుకోవచ్చు తునిగిపోకుండా. సో, అలా చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఉప్పు, కారం మొత్తం అన్నిటికి పట్టేసుంటాయి. సో, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసి ఒక 25-30 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. సో, 30 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకొచ్చేసి కర్రీ అయితే ఇలా అయిపోయి ఉంటుంది గాయ్స్. వేడి వేడిగా సొరకాయ రొయ్యల కూర రెడీ అయిపోయి ఉంటుంది. సో, ఇది చాలా అంటే చాలా బావుంటుంది. ఎవరైతే బాటిల్ గార్డ్ ఇష్టం లేకుండా ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా తినగలరు. సొరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి. సో, తింటే బెటరు. తినే విధంగా మనం వండుకొని తినాలింకా. మామూలుగా సొరకాయ తినాలంటే అబ్బా! సొరకాయ కర్రీనా నాకొద్దమ్మా అనే దగ్గర నుంచి సొరకాయ రొయ్యల కూరన అర్జెంట్‌గా తినేయాలి అనే రేంజ్‌కొచ్చాననమాట. అంత బావుంటుంది. సో, తప్పకుండా మీరు కూడా సొరకాయ తినని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి తినండి. తిని నాకు కామెంట్ పెట్టండి. సో,
అంతే గాయ్స్, వేడి వేడిగా అన్నంలో సొరకాయ కర్రీ వేసేసుకొని నేనైతే తినేసాను గాయ్స్. ఇంతే, ఇవాళ ఇలా జరిగింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్ బాయ్.